వృశ్చిక రాశి వారికి మే 4 ఆదివారం రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, అలాగే ఏ దేవతారాధన చేయడం వల్ల వృశ్చిక రాశి వారికి రేపటి రోజున అనుకూలంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వృశ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే కామెంట్ కూడా తప్పకుండా మర్చిపోకుండా రాయండి. అలాగే వృశ్చిక రాశి వారు ఎవరైనా కానీ ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. నేను చెప్పేటువంటి విషయాలన్నీ మీకు క్లియర్గా అర్థమవుతాయి. వృశ్చిక రాశి వారి దినఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి. కొంతమంది ప్రయోజనం పొందింటారు, కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట. కానీ ఈ గురువు గారి దగ్గర చూపించుకున్న వాళ్ళందరికీ కూడా 100% పరిష్కార మార్గం లభించిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అనమాట. ఒకానొక సమయంలో నేను కూడా ఎన్నో బాధలను అనుభవిస్తున్నటువంటి సమయంలో గురువుగారిని కాంటాక్ట్ అయ్యానండి. నాకు సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం లభించి నేను ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాను. గురూజీ సీతారామరాజు గారండి. గురువుగారి నెంబర్ వచ్చేసి 8309825216 అనమాట. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారు. అంటే మీకు ఏ సమస్యలు ఉన్నా సరే, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఇంకా భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకొడల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, రాజకీయం, వ్యాపారం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా మీకు పరిష్కారం చూపించబడుతుందండి. తప్పకుండా మీ సమస్యలు ఉంటే కనుక గురువుగారికి నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీ సమస్యలన్నీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యలకు తగినటువంటి పరిష్కారం, పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారండి. నిజంగా చెప్తున్నానండి, చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. మీకు సమస్యలు ఉంటేనే మీరు నమ్మకంతో ఒకసారి కాల్ చేసి ప్రయత్నం అయితే చేయండి. ఇక వృశ్చిక రాశి వారికి రేపటి రోజున చాలా ధనలాభం కలగబోతుంది. అంటే మీకు ధన సహాయం కావాలని చెప్పి మీకు ఉన్నటువంటి కష్టాలను, సమస్యలను పదే పదే తలుచుకుంటూ ఏ భగవంతుడికైతే మీరు ప్రతిరోజు కూడా మీ సమస్యలను పదే పదే చెప్పుకుంటూ ప్రార్థించుకుంటూ ఉంటున్నారో, మీ ప్రార్థనలన్నీ కూడా భగవంతుడు విన్నాడో ఏమో అన్నట్లుగా రేపటి రోజున మీరు పూర్తిగా అదృష్టవంతులుగా మారడానికి తప్పకుండా ఒక అవకాశం అయితే మీకు అనుకూలమైనటువంటి రోజుగా రేపు భావించాలని చెప్పుకోవచ్చండి. భగవంతుడిపై మీరు విశ్వాసాన్ని ఎక్కువగా పెంచుకోవాలి. అనేకమైనటువంటి సానుకూలమైనటువంటి మార్పులను అప్పుడే మీరు చూడగలుగుతారు. మీ నీతి నిజాయితీని ఇప్పటి వరకు మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాయి. అయితే వృశ్చిక రాశి వారు మీరు ఎంత నీతి నిజాయితీగా ఉన్నప్పటికీ కొంతమంది మీ చుట్టూ ఉన్నవారు మీపై కుళ్ళు కుతంత్రాలు జరుపుతూ ఉంటారు. అటువంటి వారి గురించి మీరు అసలు పట్టించుకోకండి. ఎందుకంటే రేపటి రోజున మీకు దక్కబోతున్నటువంటి ప్రశంసల వర్షాలని కావచ్చు, లేదంటే మీకు దక్కబోతున్నటువంటి అదృష్టాన్ని కావచ్చు, ఏదో ఒక విధంగా మీ ద్వారా దూరం చేయడానికి అన్ని విధాలుగా తప్పకుండా ప్రయత్నాలు అయితే చేయబోతున్నారు. అయితే మీ వైవాహిక జీవితంలో కావచ్చు, లేదంటే మీకు రాబోతున్నటువంటి అదృష్టం అంటే ధన రూపంగా కానీ ఏ రూపంలో అయినా కానీ మీకు మీ చేతికి తగలకుండా, మీ చేతికి అంటకుండా వారు చాలా విశ్వ ప్రయత్నాలు చేయబోతున్నారు. కాబట్టి అలాంటి వారు ఎవరో కూడా మీరు తెలుసుకుంటారు. కాస్త దూరం పెట్టడం వల్ల మీరు తప్పకుండా లాభాన్ని గడిస్తారు. అయితే మంచి మార్గాల నుండి డబ్బు తప్పకుండా అందుతుంది. ఈ రాశి వారికి ప్రమోషన్ కూడా తప్పకుండా పొందే అవకాశాలు అయితే చాలా మటుకు కనిపిస్తున్నాయండి. ఎప్పుడు కూడా సంతోషకరమైనటువంటి వాతావరణం కావాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నారు కదా, అదేవిధంగా రేపు కుటుంబంలో తప్పకుండా మంచి అవకాశాన్ని, అంటే కుటుంబంతో గడిపేటువంటి సమయాన్ని మీరు తప్పకుండా పొందబోతున్నారని చెప్పుకోవాలి. రేపటి రోజున మీరు సంతోషంగా, మీరు ఎంతో ఆనందకరమైనటువంటి క్షణాలను పొందవచ్చని చెప్పుకోవచ్చు. రాజయోగం కలుగుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఏదైనా కానీ కొన్ని పనుల మీద మీరు బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ఆచితూచి అడిగేసి ముందుకు వెళ్ళాలి. తప్పకుండా శుభకార్యాలకు వెళ్ళేటువంటి మీరు మీ పనిలో కష్టపడి ఇంకా మంచి అని చెప్పుకోవాలి. కానీ ఈ రాశివారు రేపు శుభదినం అని చెప్పుకోవచ్చు. పనిని, అలాగే మంచి పనిని నలుగురిలో పేరును తప్పకుండా సాధిస్తారు. మీ విజయాన్ని ఎవరు కూడా కొంతమంది గెట్లని, అంటే అసలు మీకు ఆ విజయం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు దక్కకూడదని విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ భగవంతుడి యొక్క అనుగ్రహం వలన వారికి తప్పకుండా వారు ఆగ్రహానికి గురై మీరైతే ఎవరైతే అంటే చాలా రోజుల నుంచి మీ పనిలో వృత్తిని, వ్యాపారాన్ని, భగవంతుణ్ణి ఇంకా అన్నీ కూడా మీ పనిని భగవంతుడిగా నమ్ముకొని మీ పనిలో ఎటువంటి అన్యాయం లేకుండా మీరు ప్రతిరోజు కూడా మీ పనిని కూడా సక్రమంగా సాగిస్తూ ఉన్నప్పటికీ కూడా కొంతమంది దృష్టుల వలన మీ ఇప్పటికే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నవారు భగవంతుని యొక్క ఆగ్రహం వలన మీకు ఇబ్బంది కలిగిస్తున్న వారికి భగవంతుడు తప్పకుండా క్షమిస్తారండి. మీరైతే బాధపడిన అవసరం అస్సలు లేదు. పూర్తిగా మీ పని పట్ల మీరు శ్రద్ధ వహించండి. అనేక కార్యక్రమాల్లో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మీ ఉద్యోగాన్ని కూడా మార్చవలసి ఉంటుంది. మీ కొత్త ప్రత్యర్థులు మీకు కొంచెం హాని కలిగించడానికి ప్రయత్నిస్తారు. మీ అంటే
ఎవరైనా కానీ మీకు పూర్తిగా మద్దతు అనేది లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయండి. అలాగే రేపు కొంచెం ప్రమాదకరమైనటువంటి పనులు చేయకుండా ఉండాలి. మీరు మీ ప్రసంగం ప్రవర్తనపై నియంత్రణ కలిగి ఉండాలి. ఏదైనా పనిలో అసహనం ప్రదర్శిస్తే మీరు నష్టపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ఆరోగ్యంలో హెచ్చుతగ్గుల వలన మీకు సమస్యలు కూడా పెరుగుతున్నాయి. అలాగే విద్యార్థులు కొత్త పనులు, కొత్త ఆసక్తి అంటే మీకు ఆసక్తికరమైనటువంటి పనులు చేయడం వలన మీరు మీ గురువుల ద్వారా కావచ్చు, తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, ఇక మంచి ఆదరణ అయితే పొందుతారు. కొత్తగా ఏదైనా చేయాలని మీరు ప్రయత్నాలు కనుక చేస్తే మీ తల్లిదండ్రుల యొక్క అనుమతిని తీసుకొని తర్వాత ప్రారంభించండి. తర్వాత మీకు మునుపటి కంటే మెరుగ్గా ఏదైనా ఒక పనిని మీరు చేసేటువంటి అవకాశం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మంచిగా అన్ని పనులు జరుగుతాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కొత్త వాహనాన్ని కూడా మీరు కొనుగోలు చేయడానికి మీకు రుణం కానీ దరఖాస్తు కానీ చేస్తారనమాట. మీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ మీరు తప్పకుండా మీ పనిని మీకు అప్పగిస్తారని చెప్పుకోవచ్చండి. మీకు ఉద్యోగంలో మంచి లాభాలైతే వస్తాయన్నమాట. వారి మద్దతుతో కొన్ని గౌరవాలను కూడా పొందుతారు. ఆసక్తిగా మీరు మీ పనులు సాధిస్తారు. అలాగే మీ ఇంటి పరిశుభ్రత నిర్వహణపై కూడా మీకు పూర్తిగా శ్రద్ధను వహిస్తారు. కుటుంబ విషయాలను ఇంటి నుండి బయటకు వెళ్ళనివ్వకుండా జాగ్రత్తగా పడతారు. అలాగే మీరు ఏదైనా కానీ మంచిగా ఒక పనిని రేపటి రోజున అంతా శుభం అనుకొని పరమేశ్వరుడి దయ వలన నాకు ఈ పని తప్పకుండా అవ్వాలని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. పరమేశ్వరుడికి కూడా రేపటి రోజున ఈ రాశి వారికి చాలా అంటే కొన్ని వ్రతాలను కూడా చేపట్టేందుకు రేపటి రోజున సన్నాహాలు చేస్తారు. అలాగే మీ పనులు మీరు తప్పకుండా సాధిస్తారు. మీ ఇంటి పరిశుభ్రత నిర్వహణపై కూడా పూర్తిగా శ్రద్ధను వహిస్తారు. కుటుంబ విషయాలను ఇంటి నుండి బయటకు వెళ్ళనివ్వకుండా జాగ్రత్తగా పడతారు. అలాగే మీరు ఏదైనా కానీ మంచిగా ఒక పని రేపటి రోజున అంతా శుభం అనుకొని మీరు తప్పకుండా పరమేశ్వరుడి దయ వలన నాకు ఈ పని తప్పకుండా అవ్వాలని చెప్పి భగవంతుడికి అయినటువంటి పరమేశ్వరుడికి కూడా రేపటి రోజున ఈ రాశివారు కొన్ని పూజలు నిర్వహిస్తారు. అలాగే కొన్ని వ్రతాలను కూడా చేపట్టేందుకు రేపు రోజున సన్నాహాలు చేస్తారు. అలాగే ఇంకా కొన్ని నిరాశ నిస్పృహలతో కూడినటువంటి కొన్ని వార్తలు కూడా వింటారండి. అలాగే మీతో పాటు పని చేస్తున్నటువంటి సహోద్యోగి వలన మీరు కొన్ని మాటలు పడవలసినటువంటి పరిస్థితి రేపటి రోజున కనిపిస్తుంది. చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థులు జాగ్రత్త వహించాలి. మీ చుట్టూ ఉన్నటువంటి ప్రత్యర్థులతో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే మీరు ఏ చదువు కోసం వెళ్ళాలి, మీరు ఏం చేయాలి, ఎటువంటి క్రమశిక్షణను మీరు అలవర్చుకోవాలి, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత కష్టపడి పెంచుతున్నారు, ఏ విధంగా మీ అవసరానికి తగినవన్నీ కూడా మీకు సమకూరుస్తున్నారు, ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే వారి పనిని మీరు తప్పకుండా ఇస్తున్నటువంటి గౌరవాన్ని, ప్రేమను అన్నీ కూడా అర్థం చేసుకొని మీరు పూర్తిగా తీసుకున్నటువంటి అంటే తీర్చుకున్నట్లయినట్టు తప్పకుండా మీకు మంచి రోజు తప్పకుండా వస్తుంది. మొదలుపెట్టినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మీకు తోడవుతుంది. అలాగే మీ అంచనాలకు అనుగుణంగా మీరు మంచి పురోగతిని సాధిస్తారు. అలాగే మీ ఉద్యోగంలోనూ మీరు చేస్తున్నటువంటి పనిలోనూ ప్రతి ప్రయత్నంలోనూ కూడా ఎవరైతే తల్లిదండ్రులను గౌరవించి పూజిస్తారో వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా రేపటి రోజున మీకు తప్పకుండా ఉంటుంది. ఇంకా మీరు పనిని అంటే మంచిగా ముందే ప్లాన్ చేసుకుంటే రాబోతున్నటువంటి రోజుల్లో మీరు మంచి విజయాన్ని సాధిస్తారండి. అయితే ఇప్పటి వరకు తికమకలో ఉన్నటువంటి ఒక పనిని తప్పకుండా రేపటి రోజున స్టార్ట్ చేసి దానిలో మీరు విజయాన్ని చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. మీకు చాలా కోపం అప్పుడప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ కోపం మిమ్మల్ని మాటలు పడేటువంటి విషయాలకు దారితీస్తుంది. కాబట్టి ఈ కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఆ కోపం వలన నిందలు పడడం కానీ లేదంటే వారి ద్వారా ఏదైనా కొంచెం మాటలు పడడం వల్ల మీకు మనసు కొంచెం కష్టపెట్టుకుంటారు. ఆ విధంగా ఒక మాట అనకుండా వారి ద్వారా ఒక మాటను అనిపించుకోకుండా జాగ్రత్తగా ఆ కోపాన్ని తగ్గించుకుంటే మీ మధ్య గొడవలు జరిగే అవకాశం రాదు. ఇక మీ కుటుంబ మద్దతు మీ గౌరవాన్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంది. అలాగే ఆస్తికి సంబంధించినటువంటిది కూడా ఏదైనా అంటే పత్రాలు ఇలా మీ మధ్య గొడవలు కానీ లేదా ఏదైనా కానీ అంతా మీ చేతుల మీదుగా తప్పకుండా రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. ఏదైనా కానీ రేపు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. మీరు కష్టపడినటువంటి దానికి మంచి ప్రతిఫలం అయితే తప్పకుండా వస్తుంది. రేపటి రోజున మీరు తప్పకుండా ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా శుభవార్తలను అయితే వింటారని చెప్పుకోవచ్చండి. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం మీకు చాలా మంచిది. సో విన్నారు కదండి, వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి అశుభ పరిణామాలు, అలాగే ఏ దేవతారాధన చేయడం వల్ల వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.